మనసే కదా అన్నిటికంటే ప్రధానం. కాబట్టి ఈ మనసు మనని ఎన్ని దారులు తొక్కిస్తుంది, మన ఎలా మార్చేస్తుంది, అసలు మనసుని కంట్రోల్ చేయటం సాధ్యమవుతుందా అంటే పొద్దున్న లేస్తే రాత్రి వరకు అందరూ చేసే పని మనసుతోనే, వేరే పని ఏమి ఉండదు. పని లేకపోయినా దాంతో పని ఉంటుంది, పని ఉన్నా దాంతో పని ఉంటుంది, అంతే కదా. ఊరికే కూర్చోరు కదా, ఇప్పుడు కూర్చున్నారు వేరే ఆలోచిస్తున్నారు కదా కొందరు, మరి మనసుతో ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా పని. సో 24 hours నడిచే పని ఏదైనా ఉందంటే అది మనసుతో జరిగే పనే, మనసుతోనే. కాబట్టి ఆ మనసుని మనం కంట్రోల్ చేసుకోగలమా, లేదంటే ఆ మనసుతో మనం ఎలా డీల్ చేయాలి, మనసు మనని ఎన్ని దారులు మారుస్తుంది, అశాంతిని ఎట్లా చేస్తుంది అనే విషయాన్ని మాట్లాడాలి. ఇప్పుడు మనసులో ఏదైనా ఎక్కువ కావాలి, నాకు ఇది సరిపోలేదు అనే థాట్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచే మనకు అశాంతి వస్తుంది. నిజానికి రోజు మీరు 1000 కోట్ల ధనం మీ దగ్గర ఉన్నా మీరు రోజు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, అవి అట్లాగే చేస్తారు, అందులో మార్పులు ఉండవు. మీరు కొంచెం ఆలోచన చేసి చూడండి, ఏం మార్పులు ఉండవు. లేవటం, స్నానం చేయటం, తినటం, బయటకు పోవటం, రావటం, పడుకోవటం, లేవటం, అన్ని పనులు కూడా సేమే చేస్తారు. ఏమీ లేకపోయినా అదే చేస్తారు, ఏమైనా ఉన్నా అదే చేస్తారు, చాలా ఉన్నా అదే చేస్తారు. కాకపోతే కొంచెం తేడాలతో చేస్తారు. చాలా ఉంటే మాత్రం ఎక్కువ టెన్షన్స్ అవుతాయి, ఎక్కువ ఇబ్బందులు అవుతాయి, ఎక్కువ బాధలు వస్తాయి. కాబట్టి ఎక్కువ ఆరాటం అనేది పెరుగుతుంది. ఇక తక్కువ ఉంటే అసలే లేదు కాబట్టి, తక్కువ ఉంది కాబట్టి ఇంకెక్కువ కావాలనుకుంటాం. ఈ విధంగా ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే, తక్కువ ఉన్నా ప్రాబ్లమే, ఏమీ లేకపోయినా ప్రాబ్లమే. అంటే మనసు అనేది ఒక పెద్ద ప్రాబ్లం, కరెక్ట్ కనుక దాన్ని గైడ్ చేసుకోకపోతే. ఎందుకంటే అన్నీ కూడా మనసు ద్వారానే జరుగుతాయి. కాబట్టి అందుకనే ధ్యానం అనే దాంట్లో అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత దేనికంటే మనసు. సంతృప్తి ఎట్లా వస్తుంది? సంతృప్తి రావాలంటే మీ మనసు మీ కంట్రోల్లో ఉండాలి, ఉన్న దాంట్లో హాయిగా ఉన్నాము చాలు అని అనుకోవాలి. కానీ అలాగ ఎంతమంది అనుకుంటారు? మ్యాక్సిమం ఎవరు అనుకోరు. అలా అనుకోరు కాబట్టే ప్రతివాడికి సమస్య వస్తూ ఉంది. ఇప్పుడు నేను మీకు చాలాసార్లు ధ్యానం చేయబడినప్పుడు, ధ్యానం చేసేవాళ్ళు నిజంగా మీరు బయట చేసినా, పోనీ ఇక్కడ 10 నిమిషాలు మీరు ధ్యానం చేసినా కూడా, ధ్యానం చేస్తున్నప్పుడు మొదటి ప్రియారిటీ ఏంటంటే ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించాలి. అసలు మనం ఎవరము, ఎందుకున్నాము, ఏమిటి అనే విషయాల్ని ఆలోచించాలి. ఎప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ పోయినా, ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు మాత్రం మీ గురించి అప్పుడు ఆలోచించుకోవడానికి కొంచెం అన్న టైం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ఒక 5 నిమిషాల టైం దొరికినా మొబైలే ఓపెన్ చేస్తాడు ఎవడైనా, అంతే. మోస్ట్ ప్రాబబ్లీ ఒంటరిగా ఉన్నాడంటే మొబైల్ ఓపెన్ చేస్తాడు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. దాన్ని ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయండి. అయితే మీకు ఉన్నటువంటి ఆ 10 నిమిషాల టైంనైనా మీరు ఏమిటి, మనం ఎందుకున్నాము, ఏం చేస్తున్నాము, ప్రతిదాన్ని ఆలోచించాలి. ఇలా చెప్పాలంటే చిన్నగా స్టార్ట్ అయ్యి ఎంత పెద్దగైనా చెప్పుకోవచ్చు. ప్రతిదాన్ని మనం ఆలోచించినప్పుడే మనకు దాని మూలం తెలుస్తుంది. అలా మూలం తెలిసినప్పుడే ప్రశాంతత వస్తుంది, ఆనందం వస్తుంది. ఇప్పుడు భగవద్గీత ఉంది, అదే గీత అన్నా కానీ, భగవద్గీత కానీ ఇంకేదన్నా కానీ, మీ గ్రంథాలు ఏదన్నా కానీ ఒకరోజు చదివి 10 రోజులు చదివి అయిపోయిందంటే మీకేమి రాదు. అవి రోజు చేసే పనులు. కొన్ని పనులు ఖచ్చితంగా రోజు చేయాలి. ఏమిటంటే మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఆరాటపడే ఒక 15 నిమిషాలైనా 20 నిమిషాలైనా రోజు చేయాలి. రోజు ఆలోచించాలి. లేకపోతే కనీసం మెటీరియల్గా అయినా ఈరోజు నేను ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను, తర్వాత నేను ఇవ్వండి, అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను. సృష్టిలో ప్రతి జీవి ఉంది, చూడనట్టు వదిలేసేయటం కన్నా మీరు మూలాన్ని గ్రహించడానికి చూడాలి అసలు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడైనా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇలాంటి ఆలోచనలు చేసినప్పుడు సాధారణంగా జీవం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు జీవం అంటే ఏమిటి, ఇట్లాంటి క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. అక్కడ ఉంటే మీకు స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది.
ఒకసారి చెప్పినా 1000 సార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా స్పిరిచువల్ లైఫ్లో ఉన్నంత ఆనందం ఏ లైఫ్లో లేదు. అలా మీకు తెలియాలి అంటే మీరు స్పిరిచువల్ లైఫ్లో రియల్గా మునిగి ఉండాలి. ఇప్పుడు మొన్న ఒక ప్లేస్కి వెళ్ళాం. అందులో దాదాపు 150-200 ఎకరాలు ఎంత ఉందో మనకు తెలియదు, కానీ మామిడి తోట ఉంది. కానీ ఒక్క మామిడి పండు కూడా తినలేరు. ఇది ఇంత పెద్ద తోట చూస్తుంటేనే కళ్ళు అసలు ఏంటి ఆనందము, ప్రకృతి సూపరు. కానీ ఒక్క మామిడి పండు కూడా వాళ్ళు తినలేరు. ఇక రోజు 100 మందికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు మంచిగా టేస్టులతోటి. ఒక్క భోజనం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు తినలేరు. మామిడి పండు ఎందుకు తినలేరంటే షుగర్ ఉంది, తినలేరు. తింటే పోతావు. మరి ఇంతమందికి వంటలను పెట్టి రకరకాలుగా మంచిగా ఒరిజినల్ కూరగాయలు, పంట పండించుకున్న కూరగాయలు కట్ చేసుకొని వండి పెడుతున్నారు కదా, మరి మీరు తింటున్నారా? తినలేము, బీపీ ఉంది, అయిపోయింది. పోనీ ఫ్యామిలీలో కనీసం మంచిగా నిద్రపోతున్నారా? నిద్రపోవట్లేదు. ఎందుకంటే టెన్షన్స్. 200 ఎకరాలంటే ఎవడెక్కడ వచ్చిండో, ఎక్కడ పోయిండో, ఎవడు తెచ్చిండో, ఎవడు మోసం చేసిండో తెలియదు. అదొకటి బాధ, అది టెన్షన్. ఇక సంతానం ఎక్కడుందంటే చెట్టుకోడు, గుట్టకోడు, పుట్టకోడు. ఎందుకంటే ధనం పెరిగిన తర్వాత బంధాలు అన్నీ విడిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ధనం మీద చాలా ఆశలు ఉన్నటువంటి కొందరు కోట్లు సంపాదించాలని ఆలోచించిన వాళ్ళు ఉండరు ఇక్కడ. చూడు, చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న రూమ్, ఒకటే రూమ్ ఉందనుకోండి, భార్యాభర్తలు ఉన్నారు. కొట్టుకున్నా తిట్టుకున్నా అదే రూమ్లో పడి ఉంటారు. వండుకునేది కనబడుతుంది, తినేది కనబడుతుంది, పంచాయతీ కూడా కనబడుతుంది. పిల్లలు ఉన్నా అందులోనే ఉంటారు. నలుగురు కలిసి ఒకటే రూమ్లో సుఖంగా ఉంటారు. ఒక రూమ్ ఉన్నప్పుడు ఒక మేడ్ వచ్చింది, వానికి రూమ్ పోయింది, బంగళా వచ్చేసింది. మీద 2 పోర్షన్లు ఉన్నాయి, కింద ఒక పోర్షన్ ఉంది. పంచాయతీ ఇంత పెద్దగా ఉన్నాక ఏంటి, మనం నేను ఈ రూమ్లో ఉంటా, నేను ఆ రూమ్లో ఉంటా, నేను ఈ రూమ్లో ఉంటా. ఒక ఆయన అక్కడ, ఒక ఆయన ఎక్కడో, ఒక్కొక్క ఆయన ఎక్కడో తెలియదు. అయిపోయిందా? పెద్ద బిల్డింగ్ అయింది, విడిపోయారా? డబ్బులు వచ్చినందుకే కదా పెద్ద బిల్డింగ్ అయింది. పెద్ద బిల్డింగ్ అయితే సుఖం ఉండాలి కదా, సుఖం ఏడుంది? లేదు. ఎవరికి వాడు ఇండివిజువల్గా తయారైపోయాడు. అంటే మీరు అధికంగా సంపాదిస్తే మీరేం తినరు, రోగాలు వస్తాయి, తిననివ్వవు, ఇంట్లో శత్రువులు అయిపోతారు, ఇంట్లో కూడా ఉండనివ్వరు, గ్యాంగులు ఏర్పడతాయి. కాబట్టి డబ్బు అనే ఆలోచన ఉన్నవాళ్ళు చాలా కష్టం. అధికమైన డబ్బు కావాలనే ఆలోచన ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండడు. ఎందుకంటే అన్నీ చూసాం కాబట్టి తెలుసు విషయాలు. ఉన్నవాడు ఎవడు సుఖంగా లేడు. ఉన్నవాడు అంటే మనసు ఉన్నవాడే ఉన్నవాడు. మనసు ఎవరికి ఉంటుంది? బాగా ఉంటే మనసు ఉండదు, గందరగోళం అయిపోతుంది దానికి. కాబట్టి ఎంతసేపు నాకు సమస్యలు ఉన్నాయి, నాకు తగ్గుతలేవు, నాకు ఇది కావాలి అది కావాలని ఆరాటపడే వ్యక్తులకి ముఖ్యంగా ఆలోచించండి. మీరు ముందుగా స్పిరిచువల్గా ఉండటానికి ట్రై చేయండి. స్పిరిచువల్ ముసుగేసుకొని కూర్చోవద్దు. ఓం నమః శివాయ.